అంటే ప్యూటిన్ నమ్మేది ఏంటంటే యుక్రెయిన్ అనేది ఒకప్పుడు రష్యాలో ఒక పార్ట్, అది కూడా రష్యానే. కానీ యుక్రెయిన్స్ వెస్ట్రన్ సైడ్ యుక్రెయిన్స్ ఏమనుకుంటున్నారంటే అది రష్యా కాదని అనుకుంటున్నారు. సో ఇప్పుడు ఈ వెస్ట్ సైడ్ యుక్రెయిన్ వాళ్ళంతా వెస్ట్ కంట్రీకి సపోర్ట్ చేయడం వల్ల, మెయిన్లీ యునైటెడ్ స్టేట్స్కి, యూకేకి, ఫ్రాన్స్కి అలాంటి కంట్రీస్కి సపోర్ట్ చేయడం వల్ల ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ వీళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇస్తాము, కంట్రీని డెవలప్ చేస్తాము, బాగుపరుస్తాము అని చెప్పుకునే వస్తారు. కానీ వచ్చిన తర్వాత ఆ దేశంలో ఉన్న ఖనిజాలమే పడతారు, అంటే న్యాచురల్ రిసోర్సెస్. ఫస్ట్ దానిమే పడి అక్కడ ఉన్న కోలు, పెట్రోలియం మొత్తం అంతా తీసేసుకుంటారు. మేము మీకు ఇవన్నీ ఇస్తామని చెప్తారు, కానీ ఇది ఇయ్యరు. వచ్చిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ ఈవెన్ డెవలప్ చేసిన తర్వాత కూడా మధ్యలో ఒక బార్డర్ గీస్తారు. అప్పుడు ఈస్ట్ యుక్రెయిన్కి వెస్ట్ యుక్రెయిన్కి మధ్యలో ఒక బార్డర్ గీసి ఆ బార్డర్ దగ్గర యుఎస్ఏ నేవల్ బేసెస్, యుఎస్ఏ మిలిటరీ బేసెస్ పెడతారు. మెల్లిగా అది పెట్టిన తర్వాత యుఎస్ఏ వాళ్ళని మళ్ళీ ఈస్ట్ సైడ్కి వదులుతారు. మళ్ళీ ఈస్ట్ సైడ్ యుక్రెయిన్లోకి వెళ్ళి అక్కడ మెల్లిగా ఫ్రెండ్షిప్ పెంచుకుని, డెవలప్ చేసుకుని, వాళ్ళ కల్చర్ వీళ్ళ కల్చర్ని మిక్స్ చేసుకుని, మొత్తం అంతా చేసుకుని మెల్లిగా అది కూడా తీసేసుకోవడానికి ట్రై చేస్తారు.